కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ గారు, నూతనంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నియమితులైనటువంటి కోట్ల శ్రీనివాస్ గారు, మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ భవన్ను స్వాధీనపరచుకోవాలని గత 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వమే భూమి కేటాయించి అనేక రాయితీలు ఇచ్చి ఒక రాజకీయ పార్టీగా కొనసాగుతామని చెప్తే నియమ నిబంధనలకు లోబడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ స్థలాన్ని ఇచ్చి అనేక రాయితీలను కూడా ఇచ్చింది. కానీ 2 దశాబ్దాల్లో తెలంగాణ భవన్ పేరిట పవిత్రమైనటువంటి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకొని అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలు కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింపజేస్తామని చెప్పి ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఇచ్చిందో దానికి విరుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ భవన్లో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో, బీఆర్ఎస్ భవన్లో వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయినటువంటి తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయడానికి, కుట్రలు కుతంత్రాలకు నిలయంగా మారింది బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయినటువంటి తెలంగాణ భవన్. కనుక వెంటనే ప్రభుత్వము రెవెన్యూ శాఖకున్నటువంటి అధికారాలను ఉపయోగించి వెంటనే తెలంగాణ భవన్ను జప్తు చేసి ప్రభుత్వము వెనక్కు తీసుకోవాల్సిందిగా